ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సాంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి అబ్బాయి కంటే అమ్మాయి ఎన్ని సంవత్సరాలు తక్కువగా ఉంటే మంచిదండి అని అడుగుతున్నారు. వయసుతో పని ఏముంది, మనసులోని అంతా ఉంది అంటున్నది నేటి సమాజం. వయసుతో పని ఏముంది సార్, అమ్మాయి నాకు నచ్చింది, నేను చేసుకుందాం అనుకుంటున్నాను, అమ్మాయి వయసు నాకన్నా ఒక సంవత్సరం ఎక్కువే, అయినప్పటికీ ఐ లైక్ వెరీ మచ్ బికాస్ ఆఫ్ దట్ ఐ వాంట్ దట్ లేడీ అంటాడు. పూర్వకాలంలో అయితే పురుషుని వయస్సు కన్నా స్త్రీ వయస్సు చాలా తక్కువగా ఉండాలి, అలాంటి వారితో వివాహం చేసుకుంటే ముసలితనంలో కూడాను మీకు రక్షణ కవచంగా ఉంటుంది ఇల్లాలు అనేటువంటి భావన ఉండేది. సహజసిద్ధంగా స్త్రీ వయసు తక్కువ గనక ఉన్నట్లయితే పురుషుడి వయస్సు ఆమె కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు వయపరిమాణము తగ్గుచుండేనే నెట్టుతరింతునో ఎరుంగనింక భవాంబుది అంటూ అతడు వయసు మీద పడ్డప్పుడు వలసినటువంటి విధి విధానాలను చేసేందుకు ఇంటి ఇల్లాలు సహకరించే రీతిలో ఉండాలి. అందుకే వయసు తక్కువ ఉన్న అమ్మాయిని చేసుకోండి అని శాస్త్రం తెలియజేస్తోంది. అలా కాదండి, నేను వయసు ఎక్కువ ఉన్న అమ్మాయినే చేసుకున్నాను అన్నప్పుడు పరిస్థితుల ప్రభావం చేత ఆమెకు అనారోగ్యం చేసినప్పుడు భర్త ఆమెకు అండదండగా ఉండి ఆమెకు సేవ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇది దీని వెనకాల దాగిన అసలు రహస్యం అన్నమాట. కాబట్టి సహజసిద్ధంగా 3 ఏళ్ళు ఇరువురికి కూడా గ్యాప్ ఉండటం చాలా మంచిది. మరీ 10 ఏళ్ళు 11 ఏళ్ళు గ్యాప్ ఉన్నట్లయితే కించిత్తు మానసిక ఆవేదన చెందాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే పెద్ద స్త్రీ కూడా కోరుకునేది ఏంటంటే సౌభాగ్య సిద్ధి. ఏమండి, మా వారికన్నా ముందు నేను పోతానా అని అడుగుతారు జాతకాలకు వచ్చినప్పుడు. అసలు విషయం అర్థం చేసుకోరు. భార్య లేని మగవాడు అష్టదరిద్రాల్లో ఒకడు అని. భార్య చనిపోతే అట్లాంటి ఈయన సంగతి ఏంటి అసలు? ఉత్తమ ఇల్లాలు ఆమె, చక్కగా సేవ చేస్తుంది, అన్నీ అమరుస్తుంది, ఆయనకి సలహాలు ఇస్తుంది, ఈయన కూడా భార్యను అనురాగమయ్యి అంటూ చక్కగా చూశాడు. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసి ఆమె ముందు పోతే ఈయన సంగతి ఏంటి? ఈయన మనస్సు నిలవలేదు. ఇంతే నా జీవితం అని పాట పాడుకోవాలి. కాబట్టి భార్య ముందు పోవాలి అనేటువంటి భావన ప్రతి ఇల్లాలకి కూడా ఉంటుంది. అది సహజం. ఎందుకంటే పుణ్యశ్రీగా పోవాలి నేను అనేటువంటి తలంపు. దీన్నే దృష్టిలో ఉంచుకొనే స్త్రీ యొక్క వయస్సు మగవాడి కన్నా తక్కువ ఉండాలి అన్నారు. కారణం ఏంటంటే వీడు భార్య లేని అష్టదరిద్రాల్లో ఒకడుగా మిగలకూడదు అని చెప్పేసి. దీని వెనకాల తగిన పరమార్థం కూడా అదేనండి. ఇది సత్యం అన్నమాట. భర్త లేకుండా భార్య ధైర్యంగా ఉండగలదు, కానీ భార్య లేకుండా భర్త ఉండలేడండి. అదే మనకు శాస్త్రంలో దాగిన నిగూఢ రహస్యం. అందుకే పరమేశ్వరుడు సైతం కూడా సతీదేవి అగ్నిలో ప్రవేశించగానే మానసిక ఆవేదనకు గురై తపస్సు చేసుకోవడానికి పారిపోయాడు. పారిపోవటం అంటే వెళ్ళిపోయాడు.
అక్కడ ఆయన హిమవత్పర్వత ప్రాంతంలో కూర్చొని తపస్సులో నిమగ్నమైపోయాడు. శివుడంతటి వాడికే తప్పలే ఆ బాధ. కాబట్టి భార్య వయసు తక్కువ ఉండాలి, భర్త వయసు కొద్దిగా ఎక్కువ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు.